కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి వచ్చింది. మొదటి రోజే ట్రాఫిక్ జామ్లో వాహనదారులు చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వన్ వేపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కేబీఆర్ పార్క్ చుట్టూ 5 కిలోమీటర్ల వన్ వే అమల్లోకి వచ్చింది. ప్రస్తుతానికైతే అమల్లోకి వచ్చిన వన్ వేతో వాహనదారులు ఎక్కడైనా గందరగోళం కానీ పడుతున్నారా, లేకపోతే ప్రస్తుతానికి వన్ వేలో వాహనాలన్నీ సజావుగా వారి గమ్యస్థానానికి చేరుతున్నాయా లేదో ఒకసారి మీకు 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే నేను జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్ వద్ద ఉన్నాను. చూసుకోవచ్చు, ఉదయం 6 గంటల నుంచి కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించిన వన్ వే రూట్ అమల్లోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ప్రాంతానికి సంబంధించి కూడా వన్ వే రూటు ఎండింగ్ పాయింట్ ఇక్కడ నుంచి కూడా లెఫ్ట్ సైడ్కు మాదాపూర్ హైటెక్ సిటీ వెళ్ళే మార్గాలకు సంబంధించి కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం నేను చూపిస్తున్న ఎదురుగా మార్గంలో కూడా ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, బసవతారకం, బీఆర్ఎస్ భవన్తో పాటు ఇట్లా చుట్టూ ఒమేగా హాస్పిటల్తో పాటు చుట్టూ తిరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వన్ వే మార్గం చుట్టూ 5 కిలోమీటర్లకు సంబంధించి కూడా కొంత లైనింగ్ చేంజింగ్ పాయింట్స్ వద్ద, ఎగ్జిట్ పాయింట్ వద్ద ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కానీ ప్రస్తుతానికైతే ఇటు చూసుకుంటే కూడా మనం చూసుకోవచ్చు, యూసఫ్ కూడా చెక్ పోస్ట్ పాయింట్ వద్ద మాత్రం కొంత వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఎందుకంటే వారు ఇటు పెద్దమ్మగుడి తల్లి విగ్రహం వద్ద నుంచి వచ్చి యూసఫ్ కూడా వెళ్ళే వారికి సంబంధించి కూడా అక్కడ యూటర్న్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇక అమీర్పేట్ యూసఫ్ కూడా నుంచి రోడ్ నెంబర్ 5 నుంచి కూడా వారంతా రోడ్ నెంబర్ 36కి వచ్చేందుకు లేకపోవడంతో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాస్తవానికి వన్ వే రూట్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వెంకటగిరి సిగ్నల్ వద్ద నుంచి కూడా మాదాపూర్ హైటెక్ సిటీ వెళ్ళే వారికి ఇటు డైమండ్ హౌస్ మార్గం నుంచి కూడా వారికి రైట్ సైడ్లో మార్గాన్ని ఏర్పాటు చేశారు, సైన్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. కానీ చాలామంది కన్ఫ్యూజ్ అవడంతో కూడా వారంతా కూడా వన్ వే మార్గంలోకి వచ్చి సిగ్నల్ దగ్గరకు వచ్చి కూడా తామంతా రైట్కి వెళ్ళాలి, తామంతా చుట్టుపక్కల ఉంటున్నాము, తామంతా 5 కిలోమీటర్లు ఎలా తిరిగి రావాలంటూ కూడా ఉదయం నుంచి ట్రాఫిక్ పోలీసులతో కూడా కొంత వాగి దిగిన దృశ్యాలు కనిపిస్తాయి. ప్రస్తుతానికైతే కొంత 5 కిలోమీటర్లకు సంబంధించిన వన్ వే ప్రశాంతంగా కొనసాగుతుంది. కానీ అమీర్పేట నుంచి యూసఫ్ కూడా రోడ్ నెంబర్ 5 నుంచి వచ్చే వాహనదారులకు మాత్రం కొంత అవాంతరాలు తప్పట్లేదు. అక్కడ కూడా సరైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనదారికి గైడ్ చేయకపోవడంతో కూడా అంతా కూడా గందరగోళ పరిస్థితుల్లో ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వచ్చి తిరిగి గత్యంతరం లేక కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మీదుగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి ఇటు ఎమ్మెల్యే క్వార్టర్స్, అదేవిధంగా ఫిలిం నగర్ చౌరస్తా నుంచి కూడా రోడ్ నెంబర్ 45 మీదుగా మరొకసారి మాదాపూర్ సైడు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికైతే జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద వన్ వే మార్గం చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. కానీ యూసఫ్ కూడా వైపు వెళ్లే మార్గం కొంత గందరగోళంగా ఉంది. కాబట్టి అక్కడ వెంకటగిరి చౌరస్తా వద్ద పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతానికైతే నేను వెంకటగిరి చౌరస్తా వద్ద ఇక్కడ నుంచి కూడా వీరంతా కూడా నేను నిల్చున్న లెఫ్ట్ సైడ్ మార్గం నుంచి వీరంతా కూడా వయా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, బసవతారకం, బీఆర్ఎస్ పార్టీ భవన్, అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్, ఫిలిం నగర్ నుంచి కూడా షేక్పేట వెళ్ళి అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు, మాదాపూర్, అదేవిధంగా రోడ్ నెంబర్ 45 నుంచి కూడా అటు సైడ్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఇక్కడ ఈ ఫ్లోట్ తగ్గించేందుకు వన్ వే మీద ఈ మాదాపూర్ హైటెక్ సిటీ వెళ్ళే వాహనదారుల ఫ్లోటింగ్ తగ్గించేందుకు కూడా ఇక్కడ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక సైన్ బోర్డుని ఏర్పాటు చేశారు. రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ 45, మాదాపూర్ వయా రోడ్ నెంబర్ 10 ఇటు సైడ్ నుంచి వెళ్ళే వారికి సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడ రైట్ తీసుకుంటే ఈజీగా ఈ వన్ వేలో చుట్టూ కేబీఆర్ పార్కు చుట్టూ తిరగకుండా ఉండే విధంగా కూడా సైన్ బోర్డు ఏర్పాటు చేశారు. కానీ కొంత గందరగోళానికి లోనవుతున్నారు. ఫ్లోలో ఇక్కడికి రావడం, తర్వాత జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళడం, సాధారణ రోజుల్లో వెళ్ళేలాగా అక్కడ ట్రాఫిక్ పోలీసులకు కూడా సంబంధించి కొంత వాగ్వాదం దిగడం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఎలాంటి సైన్ బోర్డులు ఏర్పాటు చేయకుండా కూడా తాము ఇక్కడికి వచ్చి వన్ వే మార్గంలో చుట్టూ తిరుగుతూ వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాహనదారులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వెంకటగిరి వద్ద పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా కనిపిస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పరిస్థితి ఎట్లా ఉందో మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన వన్ వే రూట్ సంబంధించిన ఫ్లో కొంత వాహనాల రద్దీ ఎక్కువ ఉండడంతో ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద కూడా వాహనాలను ఒక
నిమిషం 2 నిమిషాల పాటు ఆపిన తర్వాత కూడా వన్ వే మార్గంలోకి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వాహనదారులు కూడా రోడ్ లైన్ చేంజ్ చేసేందుకు కొన్ని చోట్ల వారికి కరెక్ట్గా రూట్ మ్యాప్ లేకపోవడంతో కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పంజగుట్ట సైడ్ నుంచి వచ్చే వాహనాలకు సంబంధించిన ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. వీటితో పాటు ఇటు యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి వచ్చే వాహనాల ఫ్లోతో పాటు ఇటు రోడ్ నెంబర్ 45 నుంచి వచ్చే కొంత వాహనాల ఫ్లో ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో కూడా రెండు వైపులకు సంబంధించిన వాహనాలకు సంబంధించి, ఎందుకంటే వాస్తవానికి వన్ వేలో ఎక్కడా సిగ్నల్ పాయింట్ లేదంటూ కూడా అధికారులు చెప్పారు. కానీ కొంత ఈరోజు అనూహ్యంగా వాహనాల ఫ్లో పెరిగిపోతున్న నేపథ్యంలో ముందుకు కదిలే వాహనాల సంఖ్య కొంత నెమ్మదవుతున్న నేపథ్యంలో కూడా కేబీఆర్ పార్క్ వద్ద 2 నిమిషాల పాటు ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వచ్చే వాహనాలను కూడా ఆపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారం 10 రోజుల పాటు వాహనదారులు కొంత అవగాహన కల్పిస్తే ఈ వన్ వే మార్గం మీద కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే నేను చూపిస్తున్న పంజగుట్ట మార్గానికి సంబంధించి కూడా ఇక్కడ నుంచే వన్ వే ప్రారంభం అవుతుంది. వన్ వే మార్గం కూడా ఇక్కడ నుంచి వారంతా కూడా నందీనగర్, ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అదేవిధంగా అగ్రసేన్ చౌరస్తా, అదేవిధంగా ఒమేగా ఆసుపత్రి, అదేవిధంగా ఇటు ఫిలిం నగర్ చౌరస్తా నుంచి కూడా ఇట్లా చుట్టూ తిరుగుతూ మాదాపూర్ సైడ్ వెళ్ళేవారు మాదాపూర్ సైడ్, లేకపోతే షేక్పేట్ సైడ్ వెళ్ళేవారు అటు నుంచి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కానీ అనూహ్యంగా ఈరోజు వాహనాల ఫ్లో ఎక్కువ ఉండడంతో కూడా కొంత మొదటి రోజే వన్ వే అమల్లోకి వచ్చిన రోజే వాహనాల ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడంతో వెంకటగిరి చౌరస్తా నుంచి మొదలుకొని జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నుంచి కేబీఆర్ పార్క్, ఎన్టీఆర్ చౌరస్తా వరకు కూడా కొంత వాహనాల ఫ్లో కనిపిస్తుంది. కాబట్టి చిన్న షార్ట్అవుట్ చేస్తున్నారు. మొదటి రోజు అయితే కొంత అవందనాలు ఏర్పడతాయి. తర్వాత వాహనదారులు ఈ వన్ వేకి అలవాటు పడతానంటూ కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో కలిసి కిరణ్, 10 టీవీ, హైదరాబాద్.